హలో వ్యూయర్స్, ఈరోజు అందరూ చాలా ఇష్టంగా తినే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో నేను చూపించిన మసాలా దినుసులు, అలాగే హాఫ్ కప్ ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ముందుగానే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసి ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు అందులోనే హాఫ్ కప్పు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోనే హాఫ్ కప్ తరిగిన ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా పైన తేలే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అనేది ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆ చికెన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఒక 10 to 20 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గ కొలతల్లో చెప్తున్నాను. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బేస్ చేసి మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ చూసుకోవాలి. చూడండి, చికెన్ ఈ విధంగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఈ విధంగా మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన చికెన్లో 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పప్పు రసానికి చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా ఇందులో కొత్తిమీర వేసుకొని దింపేస్తే అంతే, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై అయితే ప్లేట్లో సర్వ్ చేసేసాం. టేస్ట్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. చికెన్ జ్యూసీగా సాఫ్ట్ అండ్ స్పైసీగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి కమెంట్లో చెప్పండి.